ఎగ్జాంపుల్ ఫిగర్స్. ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పెయిర్లో నుంచి ఈ పెయిర్ అంటే ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ అనేది ఏ విధంగా వచ్చిందో అబ్జర్వ్ చేయండి. మనకు చూసినట్లయితే క్రాస్ లైన్స్ ఇచ్చారు, మధ్యలో సర్కిల్ ఇచ్చారు. తర్వాత దీనికి రిలేటెడ్ పెయిర్లో ఏమైంది, ఈ లైన్స్ అన్నవి పర్పెండిక్యులర్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా తీసుకున్నారు. తర్వాత సర్కిల్ వచ్చింది. ఓకే, సేమ్ మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఫిగర్లో సర్కిల్లో సేమ్ షేప్ ఇచ్చారు. అంటే ఫస్ట్ వచ్చిన ఫిగరే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం రావాలి, ఈ సేమ్ సర్కిలే రావాలి. ఈ సింబల్ క్రాస్ లైన్స్ ఏమవ్వాలి, మనకు ప్లస్ షేప్లో రావాలి. మిడిల్లో సర్కిల్ రావాలి. ఇది ఆన్సర్ బి. 2 is the answer. నెక్స్ట్ వన్, క్వశ్చన్ ఫిగర్స్లో మనకు రెక్టాంగిల్ అనేది ఇచ్చారు. రెక్టాంగిల్లో షేడెడ్ ఇచ్చారు. దీనికి పెయిర్ ఫిగర్లో ఈ రెక్టాంగిల్స్ని 3 స్మాల్ రెక్టాంగిల్స్గా తీసుకున్నారు. షేడెడ్ ఇవ్వలేదు. నెక్స్ట్ సేమ్ లాజిక్ మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ షేడెడ్ ఉన్న షేప్ ఏంటి, ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, 3 టైమ్స్ తీసుకోవాలి. ఆల్సో మనకి 3 టైమ్స్ 2 ఫిగర్స్లో ఉంది. బట్ ఇక్కడ మనకి గ్యాప్ అనేది మెన్షన్ చేశారు. ఈ ఫిగర్లో గ్యాప్ లేదు కాబట్టి 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిగర్ చూసినట్లయితే స్క్వయర్లో ట్రయాంగిల్ అన్నది ఇచ్చారు. దీనికి పేరుగా ఉన్న ఫిగర్లో సేమ్ స్క్వయర్లోని పెంటాగోనల్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అంటే అవుటర్లో ఉన్న షేప్ అన్నది చేంజ్ కాలేదు, స్క్వేర్ అలాగే ఇచ్చారు. మనం ఆన్సర్ చేయాల్సినటువంటి పేర్లో అవుటర్ షేప్ ఏముంది, ట్రయాంగిల్ ఉంది. అంటే ట్రయాంగిల్ అలాగే రావాలి. ఓకే, లోపల చేంజ్ అయిన షేప్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఏమొచ్చింది, పెంటాగోనల్ వచ్చింది. కాబట్టి లోపల కూడా ఏం రావాలి, పెంటాగోనల్ రావాలి షేడ్. ఓకే, నాకు ఆన్సర్లో సెకండ్ ఫిగర్ అన్నది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్లో ఫస్ట్ పేర్లో రెక్టాంగిల్ అన్నది ఇచ్చారు, స్లాంట్ లైన్ ఇచ్చారు. తర్వాత ఓకే, ఇంకొక స్లాంట్ లైన్ తీసుకొని రెండు ఇంటర్సెక్ట్ అయ్యి తర్వాత మనకి ఇచ్చిన షేప్ ఏంటి, హెక్సాగోనల్ ఇచ్చారు. ఇక్కడ ఒక స్లాంట్ లైనే ఉంది. ఒకటి మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఇంకొక స్లాంట్ లైన్ అన్నది యాడ్ అవ్వాలి. దట్ మీన్స్ ఇలాగ యాడ్ అవ్వాలి. ఆన్సర్ ఎక్కడుంది, సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్స్లో చూసినట్లయితే ఫస్ట్ పేర్ ఆఫ్ ఫిగర్స్లో సర్కిల్ అన్నది కట్ చేశారు. ఈ కటింగ్లో కూడా ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 1 2 3 గ్యాప్స్ ఉన్నాయి. థర్డ్ గ్యాప్లో మనకి డాట్ అన్నది ఉంది. దానికి పేరుగా ఉన్న ఫిగర్లో ఈ డాట్ అన్నది ఫస్ట్ ఉన్న గ్యాప్లో ప్లేస్ చేశారు. సేమ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్లో కూడా మనం ఆ విధంగానే ప్లేస్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, డాట్ అన్నది ఇవ్వలేదు, ఇక్కడ సర్కిల్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ పెయిర్ ఆఫ్ ఫిగర్స్లో ఈ ఫిగర్కి ఇచ్చిన ఫిగర్ మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. దట్ మీన్స్ ఇక్కడ డాట్ అన్నది రైట్ సైడ్ ఉన్నట్లయితే ఇక్కడ ఎయిట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్. దట్ మీన్స్ ఏమిచ్చారు, మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. దట్ మీన్స్ మనకి ఇక్కడ రైట్ సైడ్ మనకి హాఫ్ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావాలి. ఎక్కడ వచ్చింది, మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని ఫిగర్స్లోనూ రైట్ సైడ్ ఒక పార్టీషన్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 2 పార్టీషన్స్ రావాలి. అన్ని ఫిగర్స్లోనూ 2 పార్టీషన్స్ ఉంది.
నెక్స్ట్ మనం దేన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి? సర్కిల్. సర్కిల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంది. మనకి ఇచ్చిన ఫిగర్స్లో ఎటు సైడ్ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ రైట్ సైడే ఉంది, కాకపోతే లోపల ఉంది, సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్కిల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇది లోపల ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్స్లో పెంటాగోనల్లో మనకు సర్కిల్ ఇచ్చారు. దీని పెయిర్ ఫిగర్లో ఏమి ఇచ్చారు? పెంటాగోనల్ తర్వాత హెక్సాగోనల్, అంటే ఒక సైడ్ అన్నది ఎక్కువ ఇచ్చారు నెక్స్ట్ ఫిగర్లో. నెక్స్ట్ సర్కిల్ అన్నది ఇక్కడ బాటంలో ఉంది, ఇక్కడ టాప్లో ఇచ్చారు. ఓకే, మనం ఆన్సర్ చేయాల్సిన ఫిగర్లో ట్రెపిజియం ఇచ్చారు. ఫోర్ సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఆన్సర్ చేయాల్సిన ఫిగర్లో ఏముండాలి? పెంటాగోనల్ ఉండాలి. మనకు ఆన్సర్ ఫిగర్స్లో అన్ని పెంటాగోనలే ఉన్నాయి. ఇంకా మనం దేన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి? సర్కిల్ని బేస్ చేసుకొని చేయాలి. ఇక్కడ సర్కిల్ బాటంలో ఉంది. నెక్స్ట్ మనకు ఆన్సర్ ఫిగర్లో ఏముండాలి? ఎక్కడ ఉండాలి? టాప్లో ఉండాలి. టాప్లో ఉన్న ఫిగర్ ఓన్లీ 3లో మాత్రమే ఉంది కాబట్టి 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్స్లో ఫస్ట్ పేర్లో సర్కిల్ ఇచ్చారు, వర్టికల్ లైన్స్ ఇచ్చారు. తర్వాత దీనికి పేరుగా ఉన్నటువంటి ఫిగర్లో సేమ్ సర్కిల్ హారిజాంటల్ లైన్స్ అన్నవి ఇచ్చారు. అంటే వర్టికల్కి హారిజాంటల్ అన్నది పేరుగా ఇచ్చారు. మనకు క్వశ్చన్గా ఇచ్చిన ఫిగర్లో హారిజాంటల్ లైన్స్ ఇచ్చారు కాబట్టి మనకు ఆన్సర్లో ఏమొస్తాయి? వర్టికల్ లైన్స్ వస్తాయి. దట్టు ఎటు సైడ్ రావాలి? లెఫ్ట్ సైడ్ రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, సర్కిల్ ఇచ్చారు. ఇక్కడ వర్టికల్ లైన్స్ అన్నవి ఇచ్చారు హాఫ్ సర్కిల్ వరకు. నెక్స్ట్ పేర్ ఫిగర్లో ఈ సర్కిల్ అన్నది టోటల్గా 90 డిగ్రీస్, అంటే క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ అన్నది మూవ్ అయింది. అంటే ఇలాగ ఉన్నటువంటి సర్కిల్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే ఇలా ఉన్న సర్కిల్ డైరెక్షన్ ఇలా తీసుకున్నట్లయితే ఇలా ఉన్న సర్కిల్ హాఫ్ మూమెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలాగా ఒకసారి మూవ్ అయింది. క్లాక్ వైజ్లో మనం 4 మూవ్స్ అనుకున్నట్లయితే ఇలాగ ఉన్నటువంటి సర్కిల్ ఒక మూవ్ అన్నది అయింది. నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్లో హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక మూవ్ అయినట్లయితే ఇటు సైడ్ వస్తాయి హారిజాంటల్ లైన్స్. ఇలా ఒక మూవ్ అయినట్లయితే ఇటు సైడ్ వస్తాయి. అంటే మనకు ఆన్సర్లో స్క్వేర్లో వర్టికల్ లైన్స్ ఉండాలి. ఎటు సైడ్ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. ఆన్సర్ సెకండ్. నెక్స్ట్ ఫిగర్ ఫస్ట్ పేర్లో మనకు వర్టికల్ లైన్కి స్మాల్ హారిజాంటల్ లైన్ ఇచ్చారు. తర్వాత ఈ ఫిగర్ ఎలా కన్వర్ట్ అయింది? హారిజాంటల్ లైన్గా కన్వర్ట్ అయింది. అంటే వర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ అయింది. మనకి ఇచ్చినటువంటి ఫిగర్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. వాటికి సెంటర్లో ఒక వర్టికల్ లైన్ అన్నది ఉంది. ఈ ఫిగర్ అన్నది మనకి ఎలా చేంజ్ అవ్వాలి? వర్టికల్గా ఉంది కాబట్టి హారిజాంటల్గా మనం తీసుకుంటాం. ఏంటి? ఆన్సర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ పేర్లో అబ్జర్వ్ చేసినట్లయితే సర్కిల్లో రెక్టాంగిల్ అన్నది ఇచ్చారు. దీనికి పేరుగా ఉన్న ఫిగర్లో స్క్వేర్లో సర్కిల్ అన్నది ఇచ్చారు. అంటే లోపల ఉన్న షేప్లో మళ్ళీ సర్కిల్ అన్నది తీసుకున్నారు.
అంటే రెక్టాంగిల్లోనే సర్కిల్ అన్నది తీసుకున్నారు. మనకి ఇచ్చిన షేప్లో మనం ఏం చేయాలి, లోపల ఉన్న ఫిగర్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్లో హెక్సాగోనల్ రావాలి. సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. 10th క్వశ్చన్లో ఫస్ట్ పేర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్ని 2 పార్ట్స్గా కట్ చేశారు. నెక్స్ట్ ఫిగర్లో ఈ 2 పార్ట్స్ని జాయిన్ చేసి టాప్లో ఉన్న పార్ట్కి షేడ్ చేశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పైన స్క్వేర్ ఇచ్చారు, కింద రెక్టాంగిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిగర్లో మనం ఏం చేయాలి, ఈ 2 షేప్స్ని యాడ్ చేయాలి, టాప్కి షేడ్ చేయాలి. ఆన్సర్ ఏంటి 3. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్లో మనకి ఫస్ట్ పేర్లో ఉన్న ఫిగర్స్లో రెక్టాంగిల్ ఇచ్చారు, రెక్టాంగిల్స్కి కింద 2 లైన్స్ అన్నవి ఇచ్చారు, ఆ 2 లైన్స్కి మళ్ళీ 2 లైన్స్ అన్న ఉన్నాయి. నెక్స్ట్ దీని రిలేటెడ్ ఫిగర్లో రైట్ సైడ్ ఉన్నటువంటి బాటంలో ఉన్న 2 లైన్స్ అన్నవి రిమూవ్ చేశారు. మనకు అడిగిన క్వశ్చన్లో ఉన్న ఫిగర్కి కూడా మనం ఏం చేయాలి, సేమ్ లాజిక్ అన్నది అప్లై చేయాలి. అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి 2 లైన్స్ అన్నది రిమూవ్ చేయాలి. ఆన్సర్ ఏంటి 3rd. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్స్లో ట్రయాంగిల్స్ అన్నవి ఇచ్చారు. ఈ ట్రయాంగిల్స్ అన్నవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక మూవ్ అయింది. మీన్స్ వర్టికల్గా ఉన్న హారిజాంటల్లో అయ్యాయి. దట్టు ఎలా కన్వర్ట్ అయ్యాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు రైట్ సైడ్కి తీసుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్కి 1 మూవ్ అయింది. సేమ్ యాజ్ మనకి ఇచ్చిన ఫిగర్ కూడా ఏమవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 మూవ్ అవ్వాలి. అంటే వర్టికల్గా ఉన్న లైన్ హారిజాంటల్గా రావాలి, టాప్ అన్నది ఇలాగ రావాలి. మనకు ఇచ్చిన ఆన్సర్స్లో ఎక్కడుంది ఆన్సర్ అన్నది, ఇటు సైడ్ షేర్ రావాలి కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఫిగర్స్లో ఫస్ట్ ఉన్న పేర్లో సర్కిల్ని 4 పార్ట్స్గా చేశారు. ఇలా ఒకే ఫిగర్లో 3 కానీ 4 కానీ 6 డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నవి ఇచ్చి మనకు అనాలజీలో ఇచ్చినట్లయితే ఏ విధంగా ఆన్సర్ చేయాలన్నట్లయితే ఇందులో 4 పార్ట్స్లో ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. నేను బ్లాంక్గా ఉన్నటువంటి ఈ ప్లేస్ని తీసుకుంటున్నాను, దట్ మీన్స్ ఫస్ట్ ప్లేస్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీని పేరుగా ఉన్నటువంటి ఫిగర్లో ఈ ప్లేస్ అన్నది క్లాక్ వైజ్లో మూవ్ అయిందా, ఎన్ని మూవ్స్ అయిందో చూసుకోవాలి. క్లాక్ వైజ్ అయిందా, యాంటీ క్లాక్ వైజ్ అయిందా. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ దీనికి పేరుగా ఇచ్చిన ఫిగర్లో ఎక్కడ మూవ్ అయింది, డౌన్వర్డ్స్ అయింది. కాబట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయిందా, యాంటీ క్లాక్ వైజ్ అయింది. ఎన్ని మూవ్స్ అయింది, ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి దాని కింద ఉన్న ప్లేస్కే వచ్చింది, దట్ మీన్స్ 1 మూవ్ అయింది. కాబట్టి 1 మూవ్ అయింది. తర్వాత బ్లాక్ అన్నది కూడా 1 మూవ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయింది. తర్వాత వర్టికల్ లైన్స్ కూడా ఏమయ్యాయి, 1 మూవ్ యాంటీ క్లాక్ వైజ్. హారిజాంటల్ లైన్స్ కూడా 1 మూవ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్ ఇక్కడికి, బ్లాక్ ఇక్కడికి, వర్టికల్ లైన్స్ ఇక్కడికి మూవ్ అయింది. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్లో ఫస్ట్ పేర్లో ఉన్నాయి. ఇక్కడ ప్లస్ మైనస్ సర్కిల్ ఉంది, డాటెడ్ సర్కిల్. ఇందులో ఏదో ఒక్కదాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. నేను డాటెడ్ని తీసుకుంటున్నాను. ఇది ఎలా మూవ్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్. దట్ మీన్స్ ఇక్కడ డాట్ రావాలి, ప్లేన్ సర్కిల్ అనేది ఇక్కడ రావాలి, మైనస్ ఇక్కడ రావాలి, ప్లస్ అన్నది ఈ ప్లేస్లో రావాలి. మనకున్న ఆన్సర్స్లో ఎక్కడ ఉన్నాయి, డాటెడ్ సర్కిల్ అనేది ఈ చివర రావాలి. 2 ఉన్నాయి. ఓకే, 2 ఆప్షన్స్లో మనకి ఈ డాటెడ్ సర్కిల్ అన్నది ఈ కార్నర్లో వచ్చింది. ఓకే, డాటెడ్ సర్కిల్ ఇక్కడికి వచ్చినట్లయితే ప్లస్ ఎక్కడ రావాలి, ఈ ప్లేస్లో రావాలి. ఫస్ట్ వన్లో మాత్రమే ఆన్సర్ అనేది మ్యాచ్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ అన్నది ఇచ్చారు, ఎస్ ఇచ్చారు. ఎస్ ఇది వాటర్ ఇమేజా మిర్రర్ ఇమేజా అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గ్యాప్ అన్నది ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ లెఫ్ట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ ఉన్నటువంటి గ్యాప్ ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చారు. దట్ మీన్స్ ఇది ఏ ఇమేజ్? మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్. తర్వాత ఎంకి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది అన్నట్లయితే సేమ్ లెటరే వస్తుంది, ఎందుకంటే సిమెట్రీ ఫాలో అవుతుంది కాబట్టి. సిమెట్రీ మీన్స్ మనం ఏ లెటర్నైనా ఆర్ ఎనీ షేప్ని మధ్యలోకి మనం కట్ చేసినట్లయితే బోత్ సైడ్స్ సేమ్ ఫిగర్ అనేది వచ్చినట్లయితే మనం ఆ హాఫ్కి ఫోల్డ్ చేసినప్పుడు బోత్ సైడ్స్ సేమ్ షేప్ అనేది ఉన్నట్లయితే ఆ సిమెట్రీ ఫాలో అవుతుంది అంటాము. అలాంటి ఫిగర్స్కి మిర్రర్ ఇమేజ్ అన్నది సేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటి? 3. నెక్స్ట్ 15th వన్. ఫస్ట్ ఇచ్చిన పెయిర్ ఆఫ్ డయాగ్రామ్స్లో ఫిగర్స్లో ఫస్ట్ స్క్వేర్ ఇచ్చారు, తర్వాత ట్రయాంగిల్ ఇచ్చారు. దీనికి పేరుగా ఉన్నటువంటి ఫిగర్లో ఫస్ట్ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ పైన నెక్స్ట్ వచ్చిన ఫిగర్ అన్నది ఇచ్చారు. సేమ్ లాజిక్ని మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి. దట్ మీన్స్ హెక్సాగోనల్ పైన ఏం రావాలి? స్క్వేర్. ఇక్కడ ఉన్న ఆన్సర్ సెకండ్. దిస్ ఇస్ అబౌట్ అనాలజీ. అనాలజీలో గుర్తు పెట్టుకోవాల్సింది అన్నట్లయితే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అన్నది ఐడెంటిఫై చేయాలి. మిర్రర్ ఇమేజెస్కి ఏ విధంగా ఫిగర్ అన్నది చేంజ్ అవుతుంది, రైట్ అన్నది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ అన్నది రైట్ అవుతుంది. తర్వాత వాటర్ ఇమేజెస్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది, టాప్ అన్నది బాటమ్ అవుతుంది, బాటమ్ అన్నది టాప్ అవుతుంది. అండ్ ఆల్సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో ఎన్ని మూవ్స్ అన్నది ఫిగర్ అన్నది వెళ్తుంది. ఆ లాజిక్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసుకొని సేమ్ లాజిక్ని నెక్స్ట్ పేర్కి అప్లై చేసినట్లయితే మనం ఆన్సర్ అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.